ఓకే. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. చేరి వచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనకి ఈ తరుణం అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ, చిన్న మంద భయపడకమని చెప్పి నీవు సెలవిచ్చిన మాటను బట్టి నాయన, మేమంతా నీ కృప ద్వారా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నాయన, నీ బిడ్డ ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ మీటింగ్ లో మేమంతా చేరి నేను స్తుతించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిజమే తండ్రి, ప్రార్థించాక తండ్రి నాయన ధ్యానించాలి. నీ సమాధానం కోసం మేము ఎదురు చూడాలి తండ్రి నాయన. చక్కని పాట నీ బిడ్డ ద్వారా మాకు అనుగ్రహించినంత వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి నీ బిడ్డను బట్టి వందనాలు. దయగల మా ప్రభ, ఇదిగో నాయన, వాక్యము ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనం ఉంచుకొని వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు నన్ను మరుగుపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతం నేను బహుగా స్థుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మూలవాక్యం చూద్దామండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగచేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగచేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. అత్యంత ప్రేమమడని మా తండ్రి, నీ వాక్యం ధ్యానించబోతుంటగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని నాయన. మరి ఎంతో క్లిష్టతరమైనటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ ధ్యానిస్తూ ఉంటుండగా నాయన, ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడి చేయటలో నీవే నన్ను నడిపించమని, వింటున్న ప్రతి ఒక్కరికి నాయన జ్ఞానం అనుగ్రహించమని, అర్థం చేసుకునే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఎజ్రా గ్రంథం అలా వరుసగా ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. ఏంటి, క్రానలాజికల్ గా చూస్తేనేమో ఒక రకంగా ఉంది, ఇక్కడ చూస్తేనేమో 6వ వచనానికి వచ్చేటప్పటికి అహేశ్వరోషు ప్రస్తావన వచ్చింది. మరి దర్యావేషు తర్వాత అహేశ్వరోషు, అలా వరుస క్రమంలో రావాల్సింది మధ్యలో రావటం అనేది ఎలా జరిగిందని చూసినప్పుడు, ఈ 4వ అధ్యాయంలో 5వ వచనం వరకు మామూలుగానే వరుసగా ఉంది. 6వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్న అంశాలు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో రావాల్సి ఉంది. అది తర్వాత అంటే స్టడీ బైబిల్ తర్వాత ఇతర రిఫరెన్స్ బుక్స్ చూసినప్పుడు ఎందుకు అలా జరిగింది అంటే, మరి ఎందుకో అలా జరిగింది. ముందున్న రాజు వెనక్కి, వెనుకున్న రాజు ముందుకి రావటం అనేది జరిగింది. దాన్ని బట్టి నేను అసలు పారసీక సామ్రాజ్యం ఏంటి ఇప్పుడు ఏర్పడింది అనేది గమనించినట్టయితే, ఈ పారసీకులు క్రీస్తు పూర్వం 700 సంవత్సరం వరకు అసలు వీళ్ళ ఉనికి గాని ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావన లేదు. ఆ తర్వాత వీళ్ళు చాలా కాలం మాదీల యొక్క స్వాధీనంలో ఉన్నారు. చిన్న దేశం ఈ పారసీక దేశం, ఈశాన్య ప్రాంతంలో, కొంచెం ఈశాన్య ప్రాంతంలో ఉన్న దేశం ఇది. మాదీల స్వాధీనంలో ఉన్నారు. ఆ తర్వాత సైరస్ ద గ్రేట్, కోరేషు రాజు క్రీస్తు ముందు అంటే క్రీస్తు పూర్వం 550వ సంవత్సరంలో వీళ్ళని అంటే ఈ మాదీయుల్ని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అక్కడి నుంచి మాదీయులు పార్షికులు కలిసి సామ్రాజ్య పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఎస్తేర్ గ్రంథంలో కూడా మాదీయులకి పార్షికులకి జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదని అక్కడ చదువుతాం మనం. కాబట్టి ఈ మాదీయుల పేర్లు, పార్షికుల పేర్లు కూడా మన రాజుల గ్రంథంలో ఒక్కొక్కసారి మేనమామ పేరు కుమారుడికి, అలాగే కుమారుడి పేరు తాతయ్యకి, యూదుల పేర్లు ఇశ్రాయేలీల పేర్లు ఎలాగైతే కలిసినాయో అలాగే మాదీయుల పేర్లు
అలాగే పారసీకుల పేర్లు కూడా కలవటం అనేది జరిగింది. ఇక 550లో కోరెషు మాదీలను కూడా జయించి తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత 539లో బబులోన్ సామ్రాజ్యాన్ని కూడా జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. అది మనం ఇదివరకే మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత 539లో ఆయన బబులోన్ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత 538లో జెరుబ్బాబేలు, యెహోషువ 45,000 మంది యూదులతో ఇక్కడ యెరూషలేంకి ఆలయ నిర్మాణం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత 537వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాలకి అది కొంచెం అంటే పూర్తిగా ఆపివేయబడలేదు, కానీ పని స్లో అయింది. తర్వాత 529లో కంబైసిస్ అనే ఆయన రాజు అయ్యాడు. ఇక్కడ మనకు బైబిల్లో ఎక్కడ కూడా ఈ కంబైసిస్ పేరు అనేది కనపడదు. ఈ కంబైసిస్ ఎవరంటే కోరేష్ యొక్క కుమారుడు, కోరేష్ కి వారసుడు 529లో. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 539 నుంచి 529 వరకు బబులోన్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తండ్రి పరిపాలిస్తున్న సమయంలోనే ఆ తండ్రికి సహకారిగా ఉంటూ తండ్రి చేయవలసిన యుద్ధాల్లో తను కూడా మొదటి నుంచి పాల్గొనడం జరిగింది. అలాగే అక్కడ ఏమైందంటే సైరస్ ద గ్రేట్ ముందు మర్రి చెట్టు ముందు చిన్న చిన్న మొక్కలు నిలబడి ఉంటారు కదా, అట్లాగా సైరస్ ద గ్రేట్ వల్ల ఆయనకున్నటువంటి ఖ్యాతి వల్ల కంబైసిస్ సాధించిన విజయాలన్నీ కూడా ఆ సైరస్ అకౌంట్ లోకి వెళ్ళటం జరిగింది. కంబైసిస్ పేరు మనకి కనపడదు, కానీ ఇతను చాలా మంచి యుద్ధ వీరుడు. ఈ కంబైసిస్ అనే మాటకి ఏంటంటే మంత్రముగ్ధుల్ని చేయగలవాడు. అంటే ఎదుటి వారిని తన విద్య చేత గాని తన దాన్ని ఏమంటారు యుద్ధ నేర్పరితనంతో గాని కమ్యూనికేషన్ స్కిల్స్ లో గాని ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేసేటటువంటి స్కిల్ ఉంది అతనికి. దానికి కంబైసిస్ అనే మాటకి అది అర్థం. ఈ కంబైసిస్ తర్వాత దర్యావేషు 522లో రాజు అయ్యాడు. ఈ దర్యావేషు రాజు అయిన తర్వాత అదేంటి 2 సంవత్సరాల పని జరిగింది. ఆ తర్వాత అక్కడ పూర్తిగా అంటే స్లోగా మనం పూర్తిగా ఆగిపోయిందని ఎక్కడ కూడా లేదు. దర్యావేషు పరిపాలించిన కాలం 522లో తన సింహాసనానికి వచ్చాడు. 586 వరకు ఆయన పరిపాలించినట్టుగా చూస్తాం. 36 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అహష్వేరోషు 436 సంవత్సరాల సింహాసనానికి వచ్చాడు. దర్యావేషు 486లో 522 నుంచి 486లో పరిపాలిస్తే ఈ 436లో వస్తే 50 సంవత్సరాల చరిత్ర మనకటి ఎజ్రా గ్రంథంలో గాని నెహెమ్యా గ్రంథంలో గాని ఎస్తేర్ గ్రంథంలో గాని ఎక్కడ కూడా కనపడదు. 50 సంవత్సరాలు అంటే రాజులు లేరా అంటే వాళ్ళని యూదులు పరిగణన తీసుకోలేదు. కాబట్టి 50 సంవత్సరాల చరిత్ర అనేది మనకి కనపడదు. ఎక్కడి నుంచి దర్యావేషు పరిపాలించి దిగిపోయిన తర్వాత అహష్వేరోషు రాజు అయ్యే వరకు 50 సంవత్సరాల చరిత్ర అనేది లేదు. అహష్వేరోషు రాజు అయిన తర్వాత ఆయన పరిపాలించింది అహష్వేరోషు పరిపాలన కాలం మనం చూసుకున్నట్టయితే 436లో ఆయన వచ్చాడు. 465 వరకు పరిపాలించాడు. అర్థహశస్త 465లో వచ్చాడు. ఆ తర్వాత అర్థహశస్త వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకి ఎజ్రా గారు బబులోన్ నుంచి 1755 మంది యూదులను తీసుకుని యెరూషలేంకు రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆలయ నిర్మాణం ఎప్పుడు కంప్లీట్ అయింది అని మనం ఆలోచించినట్టయితే క్రీస్తు పూర్వం 515వ సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది. ఆలయ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. అయితే ఎజ్రా గారు ఎప్పుడు వచ్చారు అంటే ఆలయ నిర్మాణం అయిన తర్వాత 58 సంవత్సరాల తర్వాత వచ్చారు ఆయన. ఆలయ నిర్మాణం అయిన తర్వాత 58 సంవత్సరాల తర్వాత వచ్చారంటే ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 58 సంవత్సరాల చరిత్ర మధ్యలో మనకి లేదు. ఆ తర్వాత ఎజ్రా గారు వచ్చిన తర్వాత నెహెమ్యా ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాలకి నెహెమ్యా 444లో వచ్చారు. నెహెమ్యా వెళ్ళిపోయి మళ్ళీ 432లో ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే పారసీక రాజుల చరిత్ర మనం గమనించినట్లయితే 220 సంవత్సరాలు వారు పరిపాలించారు. మనకి ఎజ్రా గ్రంథం ద్వారా ఎన్ని సంవత్సరాల చరిత్ర తెలుస్తుందంటే 110 సంవత్సరాల చరిత్ర మనకి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత రాజులు లేరా, పరిపాలించలేదంటే ఉన్నారు.
ఆ రాజుల గురించి మనం గమనించినట్లయితే 424 నుంచి 405 వరకు రెండో దర్యావేషు, పైన తర్వాత 405 నుంచి 359 వరకు సెకండ్ అర్థహశస్త, 359 నుంచి 338 వరకు మూడవ అర్థహశస్త, అదే విధంగా 338 నుంచి 336 వరకు ఆర్సేసు, 336 నుంచి 331 వరకు మూడో దర్యావేష్ అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యం ఏర్పాటు చేసే వరకు ఈ రాజులందరూ పరిపాలించారు. అయితే ఇప్పుడు నేను చదివినటువంటి ఈ ఐదుగురు చరిత్ర ఎందుకు మనకి ఇవ్వలేదు అంటే, నెహెమ్యా కాలానికి వచ్చేటప్పటికి 432 సంవత్సరానికి వచ్చేటప్పుడు యెరూషలేం ప్రాకారాలు కట్టివేయటం జరిగింది. యూదులకి ఎవరైతే సానుకూలంగా ప్రతిస్పందించారో, యూదులకి ఫేవర్ చేశారో, వారి పేర్లు గ్రంథంలో తీసుకుని వారు వీరికి సహకరించిన విధానాన్ని రాయటం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఎజ్రా గ్రంథం అంతా చదివిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, అహేష్వేరోషు ఆటంకం పెట్టాడు ఆలయం కట్టడానికి, అతనేమి కూడా ఆలయం కట్టడానికి నిర్మించడానికి ఏమాత్రం సహకారం అనేది చేయలేదు. అట్లాంటప్పుడు అహేష్వేరోషు గురించి ఎందుకు ప్రస్తావించారు అని అంటే, అహేష్వేరోషు ఎజ్రా గ్రంథంలో ఈ ఆలయ నిర్మాణంలో సహకరించకపోయినప్పటికీ కూడా ఎస్తేర్ గ్రంథంలో మరి యూదుల విడుదలకి హామాన్ అనే వ్యక్తి యూదులు సంహరించాలని చూసినప్పుడు ఆ యూదుల విడుదలకి ఆయన ఎంతో సహకరించి ఎస్తేరు మొర్దెకైకి దేవుడు నడిపింపు ద్వారా ఆయన ప్రేరేపించబట్టి అహేష్వేరోషుని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి అక్కడ యూదులకి విమోచన కలిగింది. కాబట్టి యూదులకి అక్కడ ఫేవర్ చేశాడు అహేష్వేరోషు. మన ఎజ్రా గ్రంథంలో చూస్తే అహేష్వేరోషు ఆటంకపరిచే రాజుగా ఉన్నాడు. అయితే ఎందుకు కాలక్రమ పట్టికలో ఆయన పేరు ఉంచారు అంటే అది కారణం, అక్కడ ఎస్తేర్ గ్రంథంలో యూదులకి మంచి అనేది చేశారు కాబట్టి. ఇకపోతే ఆలయ నిర్మాణం ప్రారంభం 537లో ప్రారంభమైంది. 2 సంవత్సరాల తర్వాత 535 వచ్చేటప్పటికి స్లో అయింది. స్లో అయిన తర్వాత 14 సంవత్సరాలు అలా స్లోగానే నడుస్తూ ఉంది. ఆ తర్వాత దర్యావేష్ గారు వచ్చిన 6 సంవత్సరాలకి ఆయన 522లో వచ్చారు. అక్కడి నుంచి 6 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి అంటే 515 సంవత్సరం కరెక్ట్ గా అన్ని సంఖ్య అంటే మొత్తం ఈ వారు అంతా కూడా చూస్తే ఎక్కడ కూడా తేడా లేకుండా ఈ 6 సంవత్సరాల చరిత్ర కూడా అక్కడ రాయటం జరిగింది. ఇదంతా ఎందుకు మనం చూడాలంటే, మరి యెరూషలేం దేవాలయం కట్టిన తర్వాత అంటే దాన్ని రెండో దేవాలయం అంటారు, జెరుబ్బాబెలు దేవాలయం అని కూడా అంటారు. ఎందుకంటే జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. ఆ దేవాలయం కట్టిన తర్వాత 58 సంవత్సరాల తర్వాత ఎజ్రా గారు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నెహెమ్యా గారు ఎందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడున్న నెహెమ్యా గారిని నెహెమ్యా 2 అంటారు. ఎస్తేర్ గ్రంథంలో ఉన్నటువంటి లేకపోతే ఇక్కడ ప్రారంభంలో ఉన్నటువంటి నెహెమ్యా కాదు, ఈ నెహెమ్యా 2 ఈయన. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆలయం కట్టేశారు, 58 సంవత్సరాలు అయింది, కానీ జనంలో ఏ మార్పు లేదు. వాళ్లలో నైతిక విలువలు అనేవి లోపించినాయి. సొంత వాళ్ళని దోచుకోవటం మొదలు పెట్టారు, వడ్డీ వ్యాపారం, తర్వాత పేదవారిని దోచుకోవటం, అన్యజనులతో కలిసి అపవిత్ర అర్పణలు అర్పించడం, ఇట్లా చాలా దుర్గుణాలు మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. అలాగా అప్పుడు నెహెమ్యా ఏం ఫీల్ అయ్యాడంటే, అక్కడ దేవాలయాన్ని అయితే కట్టారు కానీ వ్యక్తులు తమను తాము నిర్మించుకోవాల్సిన రీతిలో వారు తమను తాము నిర్మించుకోలేదు, కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. కాబట్టి నైతిక విలువలు అనేవి దైవ చింతన కలిగించేటట్టుగా బోధించడానికి ఒక శాస్త్రి గారిని పంపించాలి. ఈ ఎజ్రా గారు కూడా అహరోను వంశస్థుడైన ఈయన అక్కడికి పంపించడం జరిగింది. కేవలం ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి అనైతిక విధానాల్ని ఎత్తి చూపి వాళ్ళలో పశ్చాత్తాపం కలిగించడానికి, వాళ్ళ జీవితాలు ఆత్మీయంగా కట్టబడాలని చెప్పి ఎజ్రా గారిని అక్కడ పంపించడం జరిగింది. అయితే ఎజ్రా గారు చాలా సక్సెస్ఫుల్ గానే చేశారు ఆ కార్యక్రమం. అయితే ఆయన చేతిలో పవర్ లేదంటే, ఆయన ఒక శాస్త్రి అంటే చెప్పాలంటే ఒక పాస్టర్ గారు లాంటి ఆయన. ఆయన చెప్పినప్పుడు వినేవాళ్ళు వింటారు, లేనివాళ్ళు నువ్వేంటి మాకు చెప్పేది అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నెహెమ్యా గారు గవర్నర్ అంటే అక్కడ శిక్షించే ఇది ఉంటేనే తప్పించి వాళ్ళలో మార్పు రాదు. కాబట్టి అక్కడ నెహెమ్యా గారు ఎజ్రా గారు వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాలకు వెళ్ళారు, మళ్ళీ 12 సంవత్సరాలకు వెళ్ళారు. 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారం నిర్మించడం అనేది పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా మళ్ళీ నెహెమ్యా గారు తిరిగి
ఆయన తిరిగి ఆయన ఉద్యోగంలో ఆయన జాయిన్ అయినట్టుగా మనం చూస్తాం. ఇదంతా గమనించిన తర్వాత ఈ పారసీక సామ్రాజ్యాన్ని గురించి మనకి దగ్గర దగ్గర 107 సంవత్సరాల చరిత్ర మనకి ఎజ్రా గ్రంథంలో ఉంది. ఈ 107 సంవత్సరాల చరిత్ర ఎజ్రా గ్రంథంలో ఉంటే అందులో 12 సంవత్సరాల చరిత్ర మాత్రమే నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. మనకి 93 సంవత్సరాల చరిత్ర ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. మొత్తం 105 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఎజ్రా గ్రంథంలో 93, నెహెమ్యా గ్రంథంలో 12 సంవత్సరాల చరిత్ర, మొత్తం ఈ రెండు గ్రంథాలు కలిపి 105 సంవత్సరాల చరిత్ర మనకి అందిస్తుంది. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, అదే విధంగా దినవృత్తాంతాలు రెండవ గ్రంథం, దినవృత్తాంతాలు రెండవ గ్రంథం, అదే విధంగా ఇర్మియా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా ఇవన్నీ కూడా ఇంచుమించుగా చాలా దగ్గర దగ్గర పోలికలేమి. అక్కడ వచనాలు ఇక్కడ, ఇక్కడ వచనాలు అక్కడ ఉంటాయి. మరి పాత హెబ్రీ బైబిల్ అయితే దినవృత్తాంతాలు రెండు ఒకే గ్రంథంగా ఉంది, రాజుల రెండు గ్రంథాలు ఒకే గ్రంథంగా ఉన్నాయి. అదే విధంగా ఎజ్రా, నెహెమ్యా కూడా రెండు కలిపి ఉండటం జరిగింది. కాబట్టి వచనాలు అక్కడికి ఒక్కొక్కసారి సంఖ్యల్లో తేడా రావచ్చు, ఒక్కొక్కసారి పేర్లలో తేడా రావచ్చు, ఒక్కొక్కసారి కాల పరిమితిలో కూడా తేడా రావచ్చు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే సమూయేలు రెండవ గ్రంథంలో ఆరోన కళ్ళాన్ని ఎబూసైడ్ అయినటువంటి అరోన కళ్ళాన్ని 50 తులాలు వెండి కొన్నట్టుగా మనకి సమూయేలు గ్రంథంలో ఉంది. అదే దినవృత్తాంతాల గ్రంథంకి వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మొత్తం ఉంది. ఎందుకు అంటే అక్కడ సమూయేలు రెండో గ్రంథం రాసిన టైంకి ఆ విలువ అక్కడికి వచ్చినప్పుడు ఆ రకంగా ఉంది. ఇప్పుడు మనం కట్టేటప్పుడు విలువ 50 సంవత్సరాల క్రితం బిల్డింగ్ వాల్యూ వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. ఆ అంకెల తేడాలు ఉంటాయి తప్పించి కంటెంట్ అంతా కూడా ఒక్కటే. ఈ ఎజ్రా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవాలయం కట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమో దేవుడు మన ఆత్మీయ దేహాన్ని కట్టడానికి అంత ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ పారసీకుల గురించి మనం ఇంకొక మాట చూసినట్టయితే వీళ్ళు మరి 432 నెహెమ్యా కాలంలో నుంచి కాకుండా అశోక్ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చే వరకు ఉన్న తర్వాత మళ్ళీ లేరు అనుకోవటానికి లేదు. వీళ్ళు మళ్ళీ క్రీస్తు పూర్వం 226లో ఒక రాజు ఈ పారసీక రాజు పరిపాలించాడు. ఆ తర్వాత ఇంకొక రాజు క్రీస్తు పూర్వం 64లో పరిపాలించాడు. చివరికి వీళ్ళు క్రీస్తు శకం 717లో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి మన భారతదేశంలో గుజరాత్ లో చేరటం జరిగింది. వీళ్ళు ఆర్యులు. ఈ గుజరాత్ వచ్చి వీళ్ళు వ్యాపారాలు చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ గుజరాత్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా కూడా ఈ పారసీక జాతికి చెందిన వారని చెప్పి అక్కడ చరిత్ర చెప్తూ ఉంది. సరే, ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం మొదటి నుంచి 5 వచనాలు చదవండి మేడం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేము మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలు యేషువయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. ఇక్కడ ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 4వ అధ్యాయంలో మొదలు పెట్టేటప్పటికి ఇద్దరు ఆటంకపరిచే వాళ్ళు తయారయ్యారు. ఇక్కడ మనం ప్రతి ఒక్కటి మనం ఆలోచించవలసింది ఏంటంటే
ఈ ఆలయం కట్టడంలో ఆటంకపరిచేవారు మన ఆత్మీయ జీవితం మనం కట్టుకునేటప్పుడు కూడా ఇట్లాగా ఆటంకపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ వీళ్ళని రెండు తెగలుగా విభజిస్తే ఇప్పుడు మనం ఐదో వచనం వరకు చదివిన దాంట్లో మొదటి వారు కపట సహోదరులు, రెండవ వారు లంచములు ఇచ్చేవారు. మొదటి వారు కపట సహోదరులు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తా ఉంటే, దేవాలయం కడుతున్నా, సువార్త ప్రచారంలో ఉన్నా, బ్రదర్ మీతో పాటు వస్తాం, సిస్టర్ మీతో పాటు వస్తాం, మాకు మీ దేవుడు అంటే ఎంతో ఇదని చెప్పి వచ్చి చాలా నష్టపరిచే వాళ్ళని ఈ రోజులో కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఈ కపట సహోదరుల గురించి 3 వచనాలు మనం రిఫరెన్స్ ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో 13వ అధ్యాయం 24 నుంచి 34 వరకు మీరు తర్వాత చూడండి. అక్కడ దేవుడి చేత విత్తబడిన విత్తనాలు, మనిషి కుమారుని చేత విత్తబడిన విత్తనాలు ఉన్నాయి. అదే విధంగా ఆ వ్యవసాయదారుడు నిద్రిస్తూ ఉంటుండగా శత్రువులు విత్తిన గురుగులు కూడా ఉన్నాయి. రెండూ కలిపి పెంచవలసిన అవసరం ఏర్పడింది, గురుగుల్ని సపరేట్ గా తీయటానికి లేక. అలాగా మనం ఒక పని చేసేటప్పుడు ఏంటంటే చెడ్డ తలంపు అనేది, మనం మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవటానికి వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ధ్యానించుకుంటాం, ఇలా నా ఆత్మీయ జీవితం ఇలా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఏమవుద్దంటే అక్కడ శత్రువు గురుగులు ఎలాగా విత్తాడో అలాగే మన ఆలోచనలో కూడా అంతసేపు ప్రార్థన చేయక్కర్లేదు. దేవుడు ప్రేమమయుడు. ఈ మధ్య ఒక స్లోగన్ మొదలైంది కదా, అసలు నరకమే లేదు, దేవుడు ప్రేమమయుడు, అందరినీ కూడా అదేంటి హెవెన్ లోకి తీసుకెళ్లిపోతాడు, నిత్య జీవం ఇచ్చేస్తాడు అని కొత్త బోధ మొదలైంది. అట్లాంటి బోధలు చాలా ఇంపుగా ఉంటాయి కదా. ఇవి ఎవరు చేసే పని అంటే ఈ కపట సహోదరులు చేసే పని. రెండో వాళ్ళు ఎవరంటే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం 15వ వచనం వరకు పౌలు గారు చాలా జాగ్రత్త పడమంటాడు వీళ్ళ గురించి. ఏంటంటే సాతాను తానే వెలుగుదూత వేషంలో వస్తాడంట, తానే వెలుగుదూత వేషంలో వస్తాడంట. నేను ఇదివరకు చెప్పాను మీకు, మరి యుఎస్ లో ఒక పెద్ద పేరు మనం చెప్పకూడదు కానీ చాలా పెద్ద ప్రసంగికుడు ఆయన, ఇవాంజలిస్ట్, అపాలజిస్ట్ అని బయలుదేరారు కదా ఇప్పుడు. ఈ ప్రవీణ్ పగడాల్ గారికి, మరి గంటల ప్రకాష్ గారికి కూడా ఆయన గురువు, అంటే ఆయన శిష్యర్కం చేశారు వీళ్ళు. అట్లాంటి ఆయన చాలా మందిని ఆకర్షించారు. ఆ బోధ బైబిల్ బోధకు కొంత భిన్నంగా ఉంది, కానీ ఆకర్షింపబడ్డారు. చివరికి ఆయన జీవితం ఎలా పతనమైందంటే, అయ్యో ఇట్లాంటి చూడండి మనకి బైబిల్, అయ్యో బబులోను పట్టణమా ఇట్లాగయ్యావా, ఒకప్పుడు ఎంత వైభవంగా ఉన్నావు అన్నట్టుగా పతనం అయ్యారు. అంటే ఒక్కొక్కసారి బోధకులే వెలుగుదూత వేషంతో వస్తారట, వారితో పాటు వారి అనుచరులు నీతి పరిచారకులుగా వస్తారట. ఇట్లాంటి వారి గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ రోజుల్లో ఈ సువార్త బోధ అనేది చాలా చక్కగా జరుగుతుంది, చాలా సంతోషమే. కానీ దాంతో పాటు గురుగులు కూడా విత్తబడుతూ ఉన్నాయి. అంటే మనం దేహం అనే ఆత్మీయ దేవాలయం కట్టుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని పరిశీలించి మన లోపలికి తీసుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ శరీరం అనే దేవాలయాన్ని మనం కట్టుకోగలం. అందుకని పౌలు గారు రాసినటువంటి అపోస్తల కార్యాల గ్రంథం, లూకా రాసినటువంటి అపోస్తల కార్యాల గ్రంథంలో అక్కడ బెరయా పట్టణస్థులని ఉంటారు. వాళ్ళు మిగిలిన సంఘాల పౌలు గారిని వ్యతిరేకించినా కూడా పౌలు గారు చెప్పిన ప్రసంగాన్ని వాళ్ళు పోల్చి చూసుకున్నారు. లేఖనాలకి సమాంతరంగానే ఉంది, లేఖనాల్లో ఉన్న బోధే పౌలు గారు చేస్తున్నారని చెప్పి ఆయన్ని వారు వెల్కమ్ అంటే ఆహ్వానించారు, బోధ విన్నారు. అంటే మన ఆత్మీయ ఇక్కడ ఈ భౌతిక దేవాలయం కట్టడానికి ఈ గురుగులు లాంటి కపట సహోదరులు ఎట్లాగా ఆటంకపరిచారో, వెలుగుదూతలో ఉన్నటువంటి సాతాను లాంటి వాళ్ళు ఎలాగా ఆటంకపరిచారో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా అట్లాగే ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎజ్రా గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుడు మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవాలయం ముఖ్యమే. ఎందుకంటే సొలొమోను మహారాజు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, దూర ప్రదేశానికి చెదరగొట్టబడినప్పటికీ వారు ఈ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు, వారు మారు మనసు పొందినప్పుడు వారి ప్రార్థన ఆలకించని. మనం ప్రార్థన విజ్ఞాపన చేసుకోవటానికి ఒక స్థలం కావాలి, మనకి ప్రార్థన మందిరం కావాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ మన దేవాలయం కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి ఈ కపట సహోదరులు 3 రకాలుగా ఉన్నారు. ఒకటి గురుగులు లాంటి వారు, అంటే దేవుని వాక్యం లాగానే ఉంటుంది, అది మన హృదయంలోకి వచ్చేస్తుంది. అదే విధంగా బోధ కూడా దైవ బోధ లాగానే ఉంటుంది, కానీ దైవ వ్యతిరేకమైన బోధ
తర్వాత మూడోది మనం గమనించినప్పుడు పేతురు గారు రాసిన 2వ పత్రికలో మీరు తర్వాత చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, వీరిని బట్టి సత్య మార్గంలో ఉన్నవారు దూషింపబడుతున్నారు. అబద్ధ బోధకులు వచ్చేసి మన దగ్గరకు వచ్చి మన మైండ్ చెడగొట్టేస్తారు. కొంతమంది అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి యూత్ ను పట్టుకుని వాళ్ళని ఎన్ని రకాలుగానో, చివరికి యెహోవాయే దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదనే, లేకపోతే పరిశుద్ధాత్మను మాత్రమే దేవుడు, ఇట్లా విభజించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాక్యం చెప్పి మతి పోగొట్టేసి చివరికి వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయేలాగా చేస్తున్నారు. కాబట్టి మనం దేహం అనే దేవాలయం కట్టుకుంటున్నాం. అక్కడ ఆలయం కట్టేటప్పుడు కూడా ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. దైవ వాక్యం మాత్రమే విత్తబడుతుందా, అదే విధంగా నిజంగా దైవ సహోదరులు మాత్రమే మనకు సహాయం చేయడానికి వచ్చారా, రెండవది వచ్చిన వారు నిజంగానే నిజాయితీ పరుల, లేదా సాతాన్ లాగా వెలుగుదూత వేషం వేసుకుని వచ్చారా, మూడోది ఏంటంటే మనం సత్య మార్గంలో ఉన్నాము, మనం నడిచే మార్గాన్ని తప్పించి అసత్య మార్గంలో మనం నెట్టివేసేవారుగా ఉన్నారు. ఈ 3 విషయాల్లో కూడా మనం జాగ్రత్త పడాలి. అందుకని అక్కడ జెరుబ్బాబెలు యేషువ కూడా వెంటనే ఏమన్నారంటే, వద్దు వద్దు, మాకు కోరేషు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మేమే కట్టుకుంటాం. ఇక రెండో కేటగిరీ అంటే ఆలయాన్ని చెడగొడటానికి లంచగొండలు తయారైపోయారు. వీళ్ళతో చాలా ప్రమాదం. ఎట్లాంటి పనినైనా కూడా చిటికలో మార్చివేయగలరు. ఆ మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో ఈ లంచాన్ని గురించి చాలా, అంటే ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. అన్ని ఇప్పుడు నాకు చెప్పడానికి అది మనకి ఇవాళ అది టాపిక్ కాదు కాబట్టి 2-3 మాత్రమే చెప్తున్నా. ఈ లంచగొండలు చేసే పని ఎట్లాగా తిప్పేస్తారంటే, వీళ్ళు న్యాయము త్రిప్పి వేస్తారంట. నిర్గమకాండ 23 అధ్యాయం 8వ వచనంలో. అదే విధంగా లంచము గ్రుడ్డితనం మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. వాళ్ళలో నిజాయితీ ఉందని తెలిసినా కూడా వాళ్ళకి న్యాయం చేయొద్దు అని చెప్పి ఆ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. అదే విధంగా పరదేశులకే గాని విధవరాలకే గాని న్యాయం తిప్పి తీర్పు తీర్చు వాడు శాపగ్రస్తుడు. ఈ లంచం తీసుకుని తప్పకుండా వాళ్ళకే అన్యాయం చేస్తాడు, మామూలు వాళ్ళకి చేయటానికి ఉండదు కాబట్టి. అదే విధంగా నువ్వు లంచగొండవు కాకుండా ఉండటం మాత్రమే కాకుండా నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా లంచగొండలు కాకుండా చూసుకోవాలి. ఒక యజమానిగా, ఒక యజమానురాలుగా నీ కుటుంబాన్ని జ్ఞానవంతురాలుగా నువ్వు నిర్మించుకోవాలి. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో నువ్వు కట్టుకోవాలంటే నీ బిడ్డలు కూడా అదే మార్గంలో నడవాలి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ సమూయేలు తన గురించి తాను ఎంతో చక్కని సాక్ష్యం ఇస్తాడు. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, నేను ఎంతో నీతి నిజాయితీలతో మీ ముందున్నానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటారంటే, ఆల్ రైట్, నువ్వు మాకు ఎంతో మంచిగా ఉన్నావు, నీతి నిజాయితీలతో యథార్థంగా చేసావు, కానీ వాట్ అబౌట్ యువర్ సన్స్, నీకు నీ కుమారులైనటువంటి అతని పేరేంటి, యోవేలు, పెద్ద కుమారుడి పేరు యోవేలు, రెండో కుమారుడి పేరు అబియ. ఈ ఇద్దరు కూడా పెద్ద లంచగొండలు అయిపోయారు, వాళ్ళతో మేము పడలేకపోతున్నాము, కాబట్టి ఇక నీ కుమారుడు వారసత్వం మాకు వద్దయ్యా బాబు, మాకు రాజును తీసురా అని చెప్పి అన్నారు. చివరికి ఈ లంచగొండలైనటువంటి ప్రవక్త కుమారుల వల్ల వాళ్ళు దేవుణ్ణే విసర్జించి భూలోక సంబంధమైన రాజును అనేది కోరుకున్నారు. అదే విధంగా కీర్తనకారుడు 26వ అధ్యాయం 10వ వచనం అంటాడు, లంచం తీసుకున్నవాడు నరహంతకుడు, పాపి, వాడి కుడి చేయిలో ఎప్పుడు కూడా లంచం ఉంటదంట. చాలా దావీదు మహారాజు అంటున్నాడు, లంచం తీసుకునేవాడు నరహంతకుడు. అందుకు నేను అంటాడు ఒక సంకీర్తనలో, నా గుడారంలో పనిచేసే వారిని కూడా నేను అన్యాయస్తులను ఉంచును, న్యాయవంతుల్ని నా గుడారంలో ఉంచుతానని చెప్పి. అదే విధంగా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో, నిర్బంధంగా వచ్చు లంచము ఉపేక్షించు వాడు, లంచాలు తీసుకునేవాడు ఉన్నత స్థలంలో ఉండటానికి అనర్హుడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవుని రాజ్యంలో చేరటానికి అనర్హుడు. అదే విధంగా మన బాప్తిస్మిచ్చి యోహాను గారిని సైనికులు వచ్చి అడుగుతారు. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో అందరికీ ఆయన ఇలా జీవించండి అలా జీవించండి అని చెప్పేటప్పుడు సైనికులు వచ్చి, సైనికాధికారులు వచ్చి, అయ్యా మాకేమైనా చెప్తారా, మంచి మాటలు మాకేమైనా చెప్తారా అని అడిగినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడంటే 3 చెప్పాడు. ఆయనకి ఏంటంటే, ఎవరిని అనవసరంగా బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనిందలు వెయ్యవద్దంటే ఎవరి మీద అనవసరమైన కంప్లైంట్స్ ఇవ్వద్దు, మూడోది ఏంటంటే మీ జీతాలతో తృప్తి పడండి, అంటే లంచాలు తీసుకోవద్దు అని చెప్పాడు. లంచాలు తీసుకోవద్దని చెప్పిన తర్వాత వాళ్ళు అలా ఉన్నారా అంటే
మత్తయి సువార్త 28 అధ్యాయం 11 చూస్తే ఆ సైనిక అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు ఇచ్చిన లంచం తీసుకుని ఏం చేశారంటే ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు ఆ బాడీని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి అబద్ధ ప్రచారం చేశారు. అది ఇప్పటికీ కూడా స్వైర విహారం అబద్ధ ప్రచారం చేస్తుంది. చూసారా, ఒక లంచం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ లంచగొండల వల్ల, ఈ కపట సహోదరుల వల్ల ఈ ఆలయ నిర్మాణం అనేది ఆగిపోయింది. మన ఆత్మీయ దేవాలయం మనం కట్టుకునేటప్పుడు కూడా ఈ లంచగొండులాగా లేకపోతే ఇంకా ఈ కపట సహోదరులు వంటి వారు మన జీవితంలో ప్రవేశించిన ఒకవేళ మనకు తెలియకుండానే వారి మార్గం మనం అనుసరించిన ఎప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోలేము. ఈ 4వ అధ్యాయంలో 5వ వచనం వరకు అది చెప్పబడింది. ఇక తర్వాత వచనాలు మనకి 6వ అధ్యాయం తర్వాత మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ హగ్గయి గారు వస్తారు. 5వ అధ్యాయం 5వ వచనం వరకు చదవండి మేడం. 5వ అధ్యాయం 5వ వచనం వరకు. ప్రవక్తలైన ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యేషువయు లేచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచు వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తెత్తెనయ్యును శతర్బోజ్నయ్యును వారి పక్షమునున్న వారును యూదుల యుద్ధకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఈ కట్టడము చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ దృష్టి అందించిన ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదురికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. ఈ హగ్గయి ప్రవక్త గురించి మనకు తెలుసు. హగ్గయిలో మనకి కేవలము 2 అధ్యాయాలు మాత్రం ఉంటాయి. ఈ హగ్గయి 520 క్రీస్తు పూర్వం 520లో అక్కడికి యెరూషలేం రావటం జరిగింది. ఎందుకంటే దేవుడు ఆ టైంలో ఆయన్ని వాడుకున్నాడు. 14 సంవత్సరాల పని చాలా స్లోగా, ఒక రకంగా చెప్పాలంటే ఆగిపోయినట్టుగానే ఉంది. అట్లాంటి సమయంలో దేవుడు హగ్గయిని రేపి, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రేరేపించమని చెప్పి వాళ్ళని ఉత్సాహపరచమని చెప్పి హగ్గయి గారిని పంపించడం అనేది జరిగింది. హగ్గయి గారు అక్కడికి వచ్చేటప్పటికి కడు వృద్ధుడు, 100 శతాధిక వృద్ధుడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడి ఉంది. మరి ఆ స్టడీ బైబిల్లో దగ్గర 100 సంవత్సరాలు వృద్ధుడైన. అట్లాంటి టైంలో దేవుడు చెప్పిన పనికి ఈ వృద్ధాప్యంలో నేను వెళ్ళను అని చెప్పి అనకుండా దేవుడు చెప్పిన ఆదేశాన్ని తీసుకుని హగ్గయి జకర్యా గారితో కలిసి రావటం అనేది జరిగింది. హగ్గయి గారు ప్రవచించిన 4 నెలలు మాత్రమే యెరూషలేం పట్టణంలో ఆ దేవాలయ నిర్మాణం విషయంలో. జకర్యా గారు తర్వాత చాలా కాలం ప్రవచించినట్టుగా మనకు తెలుసు. జకర్యా గ్రంథం ఆల్రెడీ మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి. అయితే హగ్గయి గారు వచ్చి మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, హగ్గయి గ్రంథం మీరు అందరూ చదివే ఉంటారు. అందులో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్టయితే వీళ్ళు యూదులు చేస్తున్న తప్పులేంటి అని చెప్పి వారికి ఆ కంప్లైంట్స్, వాళ్ళ మీద ఏ తప్పులు దేవుడు చెప్తున్నాడో ఆయన స్వయంగా చెప్పింది కాదు. దేవుడు నాతో మీకు చెప్పమన్నది ఏంటంటే, మీ తప్పులు ఇవి, మీరు దేవుని మందిరాన్ని ఉపేక్షించి మీరు ఈ రకంగా ఉంటున్నారు అని చెప్పి దేవుని ఆలయ నిర్మాణాన్ని మీరు నిర్లక్ష్యం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 8వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తాడంటే, సరే ఇప్పటి వరకు చేసింది ఏదో చేశారు, దేవుణ్ణి ఘనపరిచే విధానం చెప్తున్నారు వినండి. లెబనోను పర్వతం మీదకి వెళ్ళి దేవదారం రాళ్ళని తీసుకొచ్చి మీరు ఆలయాన్ని కడితే దేవుడు సంతోషిస్తానని చెప్పాడు. అంటే దేవుడు లెబనోనుకి వెళ్ళి ఆ దేవదారుమాలతో చేసిన ఆలయం అంటే ఇష్టపడతాడు అని ఎందుకన్నారంటే, వాళ్ళ దృష్టి లోకం వైపు నుంచి మళ్లించి దేవుని వైపు త్రిప్పాలి. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ మ్రాణుల నరుకు వచ్చేటప్పుడు ఆ దైవ చింతన అనేది వాళ్ళలో కలగాలి. మనం లోక సంబంధమైన విషయాన్ని ప్రాధాన్యత ఇచ్చాము, మన కుటుంబాలు ఇట్లాగ అయిపోయినాయి, మనం చేసింది తప్పు అని చెప్పి వాళ్ళలో భావం అనేది కలగాలని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా కోరేష్ కూడా ఏం చెప్పాడంటే,
యొప్పే ప్రాంతం నుంచి ఆ కలపని తెప్పించమని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత 10వ వచనానికి వచ్చేటప్పటికి మిమ్మల్ని బట్టి అంటే మీరు ఈ రకంగా ఉన్నారు, ఇకనైనా మీరు మేల్కొని మీరు దేవాలయం కట్టకపోతే మిమ్మల్ని బట్టి ఆకాశము ఆకాశము మంచు కురవదు, వర్షం ఉండదు, భూమి పండదు అని చెప్పి మీరు ఏ రకమైన శాపాలు పొందుతారో అని చెప్పి హెచ్చరికలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే జెరుబ్బాబెలు, యెహోషువ యెహోవాయందు భయభక్తులు కలిగి పశ్చాత్తాపం చెందారంట. అయ్యో, మనం వచ్చిన పనేంటి? లోక సంబంధమైన వాళ్ళు బెదిరిస్తే వాళ్ళ బెదిరింపులకి మనం బెదిరిపోయి పని ఇంత స్లోగా జరగటానికి మనమే కదా కారకులు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా చాలా పశ్చాత్తాపడి జనులు కూడా మనం చేసింది తప్పు అని చెప్పి ఒప్పింప చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టారు, హగ్గయ్య గారు చెప్పిన మాటలు హెచ్చరికల వల్ల. ఆ తర్వాత 1వ అధ్యాయం 13, 14 వచనాలు ఎక్కడ హగ్గయ్య గ్రంథంలో చెప్తున్నాను నేను. అక్కడ ఆయన అంటాడు, మీరు నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞ అనుసరించి మీరు ఆలయం కట్టడం మీరు ప్రారంభించినట్టయితే మీకు కావలసిన ఏర్పాట్లు నేను ఆదరణ ఇచ్చే దేవుడు నేనున్నాను. దేవుడు హగ్గయ్య గారితో మాట్లాడిన మాటలు, దేవాలయ నిర్మాణం కోసం మాట్లాడిన మాటల్ని ఒకవేళ మన ఆత్మీయ దేవాలయం కట్టుకునే విషయంలో మనం నిర్లక్ష్య వైఖరిలో ఉన్నట్టయితే ఆయన ఏమంటున్నాడు? ఎంత జీతం తెచ్చినా చిల్లులు సంచిలాగానే ఉంటుంది, ఎంత విత్తనాలు విత్తినా పంట ఇంటికి రావట్లేదు, నీ అంతా కూడా ఇలాగ అయిపోతుంది అంటే మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో దేవుడిచ్చే దీవెనలు కూడా మనం దూరం అవుతాం. అయితే ఒక్కోసారి మన దీవెనలకు దూరం అవటం మొదలు పెట్టిన తర్వాత ఇక నా జీవితం ఇంతేలే అనుకుంటాం, కానీ దేవుడు అట్లాంటి జీవితాన్ని మన జీవించమని కోరటం లేదు. నీవు మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టయితే నేను నీకు తోడుగా ఉండి నీకు ఆదరణ నేను కలిగిస్తాను. మోషేతో యెహోషువతో కూడా నిబ్బరంగా ఉండు, కుడికి గాని ఎడమ గాని తిరగవద్దు, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అక్కడ కూడా ఆ ఆలయంలో కట్టేవారికి ఆ ప్రోత్సాహం, ఈ ఆలయం కట్టడం అయిపోయింది, అది అయిపోయింది, తర్వాత హెరోదు కట్టిన ఆలయం అయిపోయింది. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం ద్వారా మన దేవాలయం గురించి మనం పట్టించుకోవాలి, మన తల్లి సంఘం దేవాలయం గురించి మనం పట్టించుకోవాలి. అట్ ది సేమ్ టైం మన ఆత్మీయ దేవాలయం గురించి కూడా మనం ఒకవేళ ఈ పొరపాట్లు హగ్గయ్య గారి ద్వారా దేవుడు చెప్పిన పొరపాట్లు మనం ఏమైనా చేస్తున్నామేమో, దేవుని పని నిర్లక్ష్యం చేసి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవునికి ఇవ్వకుండా మన వ్యక్తిగత ఆలోచనలతో మనం ఇష్టం వచ్చినట్టు స్వనీతిని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉన్నట్టయితే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే మన నిత్య జీవులో ప్రవేశించాలనే కోరిక కాబట్టి ఆ పరలోకాన్ని ఖాళీగా ఉంచుకోవడం ఆయనకి ఇష్టం లేదు, మనుషులతో నింపబడాలి. కాబట్టి ఒకవేళ మనం ఆత్మీయంగా పడిపోయినట్టయితే తట్టి లేపే దేవుడు, పడగొట్టడానికి కట్టడానికి ఆయన యోగ్యుడు. కాబట్టి ఇక్కడ ప్రవక్తను వాడుకున్నాడు. మనకేమో పరిశుద్ధాత్మ మమ్మల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఆలయం కట్టేటప్పుడు ఇక్కడ హగ్గయ్య గారు, జకరియా గారు పరిశుద్ధాత్ముడు పాత్ర పోషించారు. మన దేహం అనే దేవాలయం కట్టుకోవటానికి మనకు ఆల్రెడీ దేవుడు ఆదరణకర్తను పంపించి మన హృదయంలో ఉంచాడు. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తూనే ఉంటాడు ఆయన. అది ఆయన చేసే పని. అట్లాంటప్పుడు ఆ పరిశుద్ధాత్మని మనం దుఃఖ పెట్టకుండా మన దేహం అనే దేవాలయం మనం కట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పారో వెంటనే పశ్చాత్తాపడ్డారు. ఎవరు? జకరియా, హగ్గయి, ఆయనతో పాటు ఉన్న జనులు కూడా మొదలు పెట్టారు. మొదలు పెట్టిన వెంటనే దేవుడు ఇచ్చిన హామీ ఏంటంటే, ఇదిగో మీరు తిరిగారు కదా, మీరు కడుతున్నారు కదా, నేను మీకు కంఫర్ట్ ఇస్తాను, మీకు ఆదరణ ఇస్తానని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఆ తర్వాత 13వ వచనంలో 14వ వచనంలో చూస్తే ఆయన తర్వాత రెండోసారి ఆయన ఇచ్చిన హెచ్చరిక చూస్తే ఆ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత అంటాడు, మహిమతో నింపుతాను ఆలయాన్ని అంటున్నాడు. ఎందుకు ఈ మాట ఉపయోగించాడు అంటే, మన 3వ అధ్యాయం చివరి వచనాల్లో అక్కడ ఉన్నటువంటి పెద్దలు, గత కాలంలో సొలొమోన్ మహారాజు కట్టిన దేవాలయం చూసినటువంటి పెద్దలు గుండెను ఏడ్చారు. ఎందుకంటే అంత మహా వైభవం కలిగినటువంటి స్వర్ణ దేవాలయాన్ని పోగొట్టుకుని ఈ చిన్న దేవాలయం మేము కట్టుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఏడ్చారు. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆలయం ఎంత అనేది కాదు కానీ ఈ ఆలయాన్ని నేను మహిమతో నింపుతానని చెప్పి, అదే విధంగా హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పిన ఈ 2వ అధ్యాయం చివరి వచనాలు అయితే
ఇప్పుడు మొదటి రాకళ్ళు అనేవి జరగలేదు. అయితే దేవుడు అప్పుడు హగ్గయితో చెప్పమన్నారు, చెప్పాడు కాబట్టి అది వేరే సంగతి. కానీ ఇంకా కొన్ని నెరవేర్చబడవలసింది. అక్కడ ఏమంటాడంటే అన్యజనులు కూడా వెండి బంగారాలు వాళ్ళ విగ్రహాలు వదిలేసి పరిశుద్ధ అర్పణతో నా ఆలయంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు అది పరిశుద్ధతో ఉంటుంది, మహిమపరచబడుతున్నారు. ఆ కాలం ఇంకా రావాలి, రాబోతూ ఉంది. అందుకని పౌలు గారు రాసిన పత్రిక ఏమంటారంటే అది రహస్య ప్రణాళిక. అంటే అన్యజనులు కూడా మారు మనసు పొందే వరకు కూడా యూదులు తన మనసును కఠినపరుచుకుంటూనే ఉంటారు. ఒక్కసారి కనురెప్పపాటులో అందరూ కూడా దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మార్పు చెందుతారని మన తెస్సలోనిక పత్రికలో చూస్తాం. కాబట్టి ఇక్కడ హగ్గయ్య గారు చేసిన పని వల్ల ఏం జరిగింది అంటే ఆయన ప్రోత్సాహం వల్ల ఆలయం కట్టడం అనేది మళ్ళీ ప్రారంభించారు. తర్వాత 6వ వచనం చదవండి మేడం. 6వ వచనం నుంచి నది యువతల అధికారి ఒక్క నిమిషం అమ్మా. నది యువతల 6వ వచనం 4, 6 కదమ్మా, 5, 6. 5, 6 సారీ. అవునండి. నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును చతుర్భోజనయ్యును నది యువతల నుండి వారి పక్షంగానున్న అపర్శకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమం ప్రాప్తించునుగాక. రాజవైన తమకు తెలియజేయవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రాణులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది. ఈ మందిరం కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడున్న పెద్దలను అడుగుతిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయటకై వారి పేర్లను అడగగా వారు ఈలాగన ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరంను మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరంను నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు రాజైన కోరేషు దేవుని మందిరంను తిరిగి చాలు మేడం, కట్టుటకు చాలు. ఆజ్ఞ ఇచ్చెను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఇద్దరు పేర్లు చూస్తున్నాం మనం. ఇక్కడ తత్తెనయి, తర్వాత ఆ శతర్బోజ్ బయను. ఈ తత్తెనయి ఆయన గవర్నర్. ఈ దర్యావేష్ కాలంలో ఆయన గవర్నరు. ఈ రెండో ఆయన మంత్రి, ఒక మంత్రి ఆ రాజ్యంలో దర్యావేష్ కాలంలో. వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి ఏం చేశారంటే ఈ కడుతున్న దేవాలయం చూశారు. అంటే పంపించాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది చూడండి అని చెప్పి పంపించినప్పుడు ఇది హగ్గయ్యి ప్రోత్సహించిన తర్వాత మళ్ళీ వీళ్ళు పని స్పీడప్ చేశారు, కట్టేస్తున్నారు. ఈ వార్త దర్యావేష్ గారికి చేరవేసే వాళ్ళు చేరవేస్తారు. కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఇద్దరు ప్రవక్తలు వచ్చారంటే అసలు సంగతి ఏంటో చూడండి, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, వాళ్ళకి ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు అని కనుక్కోండి, ఏ అధికారి ఆర్డర్ పొంది వాళ్ళు కడుతున్నారో కనుక్కోండి అని పంపించినప్పుడు వాళ్ళు చాలా టాక్ట్ఫుల్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరి వల్ల ఈ ఆలయం కడుతున్నారు, మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పినప్పుడు మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. చాలా టాక్ట్ఫుల్ గా చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే మేమేం కొత్త దేవాలయం కట్టలేదయ్యా. ఎందుకంటే పారసీక రాజులకు ఉన్నటువంటి సుగుణం ఏంటంటే వాళ్ళు అన్ని మతాల్ని సమానంగా చూసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించి అహష్వరోషుని తప్పించి అహష్వరోషుని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే అహష్వరోషుని గురించి మన హిస్టరీలో చూసాము. ఆయన ఏది కూడా స్టాండర్డ్ గా నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. ఎవరు ఏది చెప్తే ఆ మాట నమ్మే వ్యక్తి. కాబట్టి అతను దానివల్ల మనకి యూదులకి నష్టం చేసిన అంతే తప్పించి చెడ్డ వ్యక్తి కాదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీకు ఎవరిచ్చారయ్యా ఆర్డర్ అంటే భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుని సేవకులము, మేము కట్టే దేవాలయం మేమేదో ఇప్పుడు కట్టట్లేదు, ఇశ్రాయేలీలో ఒక గొప్ప రాజు ఇంతకు ముందు కట్టాడని చెప్తున్నారు. ఆ రాజు పేరు ఇక్కడ రాయలేదు, మనందరికీ తెలుసు, సొలొమోన్ మహారాజు. ఆ సొలొమోన్ మహారాజు కట్టిన దేవాలయాన్ని మేము తిరిగి కడుతున్నాను తప్పించి
మేము కొత్తగా ఆలయం కట్టట్లేదని చెప్తూ వాళ్ళు ఏమంటున్నారు, మా పితరులు ఆకాశమందుల దేవునితో కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులు దైన నెబుకద్నెజరు బబులోను రాజు చేతికి అప్పగించెను. ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళు చరిత్ర అంతా కూడా తెలుసుకున్నారు వాళ్ళు. నెబుకద్నెజర్ని నేనే రేపాను అంటాడు కదా దేవుడు. కాబట్టి వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, మేం చేసిన పాపం వల్ల, మా పితరులు చేసిన పాపం వల్ల దేవుడు ఆకాశమందున్న మహాదేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని తీసుకెళ్లి, మా పితరులు తీసుకెళ్లి ఆ నెబుకద్నెజరుకి అప్పచెప్పాడు. అంతేగాని నెబుకద్నెజరు నిమిత్త మాత్రుడే. ఒకవేళ మనం ఆత్మీయంగా పడిపోయాం అనుకోండి, మనం ఎవరి మీద పెట్టడానికి వీల్లేదు. అదిగోండి అలా వాళ్ళ వల్ల చెడిపోయిన, వీళ్ళ వల్ల చెడిపోయిన చాలా మంది చెప్తారు. చాలా మంది తల్లులకున్న చెడ్డ అలవాటు ఏంటంటే పిల్లలు తప్పు చేస్తే వెంటనే పక్క స్నేహితుల వల్ల లేదా చుట్టుపక్కల ఉన్న బంధువులు పిల్లల వల్ల చెడిపోయినంటారు. కానీ జలప్రళయం రాకముందు 120 సంవత్సరాలు ఎట్లాంటి జనం మధ్య ఉన్నాడు నోవాహు, అట్లాంటి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకుని రక్షణ ఓడలోకి ప్రవేశింప చేసుకున్నాడు కదా. ఎట్లాగున్న చిన్న ఎగ్జాంపుల్ నిన్న ఒక ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, భర్త పోయి ఆవిడేమో పక్షపాతంతో బాధపడుతుంది, కొడుకే పెంచాలి ఆవిడ్ని. అట్లాంటి పరిస్థితిలో కొడుక్కి చదువు అంటే బాగా ఇష్టం అంట. అయితే అతని మోటో ఏంటంటే, ఏంటంటే ఐఏఎస్ అవ్వాలి, చదవాలి, రాత్రి పగలు చదవాలి, కానీ పోషించే విధానం లేదు, పెంచేవాళ్ళు లేరు. కాబట్టి ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు, చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేది ఉందా చెయ్యి అని చెప్పి. ఏంటంటే వైన్ షాప్ లో నైట్ 7 to 12 నువ్వు పనిచేస్తే 500 రోజుకి ఇచ్చేస్తారు, తర్వాత నీకు ఇంకా చిల్లర కూడా ఉంటదని చెప్పంటే అప్పుడు తల్లి భయపడిందంట. నా కుమారుని ఎంతో ఉన్నతమైన స్టేజ్ లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు తీసుకెళ్లి అక్కడ పెడితే ఏమో నా కుమారుడు పాడైపోతాడేమో అని చెప్పంటే కుమారుడు అన్నాడంట, అమ్మా నువ్వు ఇచ్చిన బైబిల్ నా చేతిలో ఉంది, ఆ షాప్ లోనే కాదు ఎక్కడున్నా నేను చెడిపోను, నువ్వు నిశ్చింతగా ఉండని చెప్పి ఇటు ఆ పని చేసుకుంటూ చదువుకుంటూ తల్లికి వైద్యం చేసుకుంటూ 15 సంవత్సరాలు అదే స్థితిలో అదే షాప్ లో పని చేసి చివరికి అతను గోల్ సాధించిన తర్వాత ఆ షాపు యజమాని అతనికి సన్మానం చేశాడంట. నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను కానీ ఇంతవరకు ఎవరు ఇలాగా లేరని. కాబట్టి బాగుపడాలి అనుకుంటే, దేవుని చిత్తానుసారంగా ఉండాలి అనుకుంటే ఎవరొచ్చి ఎవరిని కూడా చెడగొట్టలేరు. అందుకని వీళ్ళు చెప్తున్నారు, ఆ నెబుకద్నెజరు తప్పు కాదు, మా పితరులు చేసిన తప్పుని బట్టి నెబుకద్నెజరుకి అప్పచెప్పారు. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయిను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందికి మళ్ళీ జరిగిన స్టోరీ అంతా చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే బబులోను రాజైన కోరేషు మొదటి సంవత్సరంలో ఆకాశమందున్న దేవుడు యెహోవా దేవుడు కోరేషుతో మాట్లాడాడు, మందిరం కట్టించమన్నాడని చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే జెరుబ్బాబేల్ని, ఇక్కడ షేష్ బజర్ అని ఉంది, ఆ జెరుబ్బాబేల్ని పంపించాడు, ఆయనతో పాటు యెహోషువని పంపించాడు. అంతేకాదు ఆ ఖజానాలో ఏ వస్తువులైతే నెబుకద్నెజరు తీసుకెళ్లి పెట్టాడో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశాడు. ఇక్కడ ఈ మందిరం కట్టడానికి మాకు ఆయన ఏర్పాటు చేశాడు. అయితే మేం కట్టేది మాత్రం ఒక కోరేషు ఆజ్ఞని కాదు, గాని ఏ ఏ సృష్టికర్త అయితే ఈ భూమి ఆకాశాలని సృష్టించాడో ఆ సృష్టికర్తను చూస్తూ మేము ఈ పని చేస్తున్నాం తప్పించి మనుషులు. ఎందుకంటే మొదట్లో 3 అధ్యాయాలు మనం చూస్తే వారు భయపడుతూనే పని కొనసాగించారు అన్నారు. భయపడిన వాడికి ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండననే వాక్యం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా భయపడుతూనే కొనసాగించారు. కొంతకాలం స్లో అయ్యారు. మళ్ళీ హగ్గయి ప్రవక్త వచ్చి, జకర్యా ప్రవక్త వచ్చి వాళ్ళని హెచ్చరించిన తర్వాత ఆ ప్రేరణతో మళ్ళీ స్పీడప్ చేశారు. ఈసారి ఏమంటున్నారంటే మేము ఆ దేవుని చూసి చేస్తున్నాం తప్పించి మనుషులు, అంటే మనుషులు ఒకవేళ వచ్చే ఆటంకం పెట్టినా ఈ పని మేము ఆపము. వాళ్ళు చెప్పిన విధానం ఎలాగుందంటే, ఓ నెబుకద్నెజరు నీవు ఏదో ప్రతిమ మొక్కమంటున్నావు, మా దేవుడు వచ్చి అగ్నిగుండం నుంచి కాపాడుతాడు, ఒకవేళ కాకపోయినా నువ్వు పెట్టిన ప్రతిమకు మేము మొక్కము అని ఎంత స్టాండర్డ్ ఎంత గట్టిగా చెప్పారో అట్లాగే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము మనుషుల వైపు చూడట్లేదు, మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకునేటప్పుడు మనుషుల వైపు చూసామా ఎప్పటికీ కూడా మన ఆత్మీయ స్థితి మెరుగుపడదు. లోకం వైపు చూసామంటే ఎప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కాలేము. ఎవరు కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేరని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యెజ్రా గ్రంథంలో ఒక్కొక్క మాటతోటి కూడా మనం మన జీవితానికి అన్వయించిన మాటలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా అయితే అని చెప్పి
అధికారిగా చేసిన శేషధ్వజుడు అని అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందు దేవాలయమునకు పోయి దేవుని మందిరం దాని స్థలం మందు కట్టించమని అతనికి ఆజ్ఞయించను. కాబట్టి ఈ శేషధ్వజుడు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిర పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుతున్నది, ఇంకనూ సమాప్తి కాక ఉన్నది. కాబట్టి రాజావైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందు రాజు యొక్క ఖజానాలో వెదకించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసినో లేదో అది తెలుసుకొని రాజావైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియచేయ కోరుతున్నాను. ఈ ఇద్దరు అధికారులు కూడా చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఎందుకంటే యూదుల మీద ఎప్పుడైతే హగ్గయి జకర్యా హెచ్చరించిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ అయ్యారో, పశ్చాత్తాపడ్డారో, వెంటనే దేవాలయం కట్టడానికి తిరిగారో, దేవుడు వెంటనే ఆయన వైపు ఎప్పుడు తిరుగుతారని చూస్తారు. ఆయన ఎప్పుడు కూడా చూడని తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడని తండ్రి గుమ్మంలోనే కూర్చున్నాడు కదా. అలాగే దేవుడు ఎప్పుడు ఆయన వైపు మనం తిరుగుతామని చూస్తూనే ఉంటాడు. అట్లాగా చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఇక ఈ తత్తెనయు అన్నాయనను రెండో అతను కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో మేము అక్కడికి వెళ్ళాము, ఆ దేవాలయం దగ్గరికి వెళ్తే మీకు ఎవరయ్యా మీకు ఇచ్చింది అని అంటే, ఇలాగా యెహోవా దేవుడు ఆకాశమన్న దేవుని ఆర్జ్యం ప్రకారం మేము కడుతున్నామని చెప్పి, ఇలాగ నెబుకద్నెజరు మా పితరులు తీసుకెళ్లిపోయాడు, 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాము, తిరిగి పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ కట్టుకుంటున్నాము, ఇది కూడా కోరేషు రాజు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చాడో లేదో ఆ రాజు గారిని ఆ ఖజానాలో ఆ దస్తావేజులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చూడమనండి, మేము చెప్పింది అబద్ధమో నిజమో రాజుగారికి తెలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది 5వ అధ్యాయం వరకు మనం ధ్యానించినటువంటి అంశం. ఈ ఎజ్రా గ్రంథంలో మనకి ఈ రోజు మనం పారసీక రాజుల చరిత్ర చూసాము. అదే విధంగా ఈ ఆలయం కట్టడానికి ఆటంకపరిచినటువంటి కపట సహోదరులు లంచగొండులు మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఏ విధంగా ఆటంకపరుస్తారో చూసాము. అదే విధంగా నెబుకద్నెజరు కాదు, మా పితరులు చేసిన తప్పును బట్టి దేవుడు మమ్మల్ని బానిసత్వానికి అప్పచెప్పాడని వాళ్ళు ఎలాగైతే కన్ఫ్యూజ్ అయ్యారో, అదే విధంగా ఒకవేళ మనం ఆత్మీయ స్థితిలో పడిపోయి మళ్ళీ నీ దగ్గరకు నన్ను రాని, నేను నీ దగ్గరే ఉంటాను, నీ రెక్కల కింద భద్రపరచన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చేవాడు, నా దగ్గరకు వచ్చేవాడిని ఎంత మాత్రమో త్రోసివేయవాడని కాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ రకంగా మన ఆత్మీయ జీవితాల్ని పునరుద్ధరించుకోవటానికి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ఎంతో ఉపకరించే మాటలు. కాబట్టి చాలా మంది ఓల్డ్ టెస్ట్మెంట్లు ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ మాత్రం స్టడీ చేయడానికి, ఒక స్టోరీ చెప్పడానికి ఇష్టపడతారు కానీ చరిత్ర జోలికి వెళ్ళరు. ఎందుకంటే చరిత్ర చూడటం అనేది వారం రోజుల నుంచి మనం కష్టపడితే ఈ వేళకి ఈ 107 సంవత్సరాల చరిత్ర ప్లస్ పారసీక రాజుల చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర వచ్చింది. ఒక్కసారి కానీ మనం చూసినట్టయితే మన మైండ్ లో అది ఉండిపోద్ది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆ కన్ఫ్యూజన్ వల్లే చాలా మంది బైబిల్ అర్థం కావట్లేదండి, ఓల్డ్ టెస్ట్మెంట్ మాకు అర్థం కావట్లేదండి అంటారు. బైబిల్ స్టడీలో తప్పకుండా మనం క్రానలాజికల్ గా చరిత్ర చూసినట్టయితే తప్పకుండా మనకి అది మన జీవితాలు కట్టుకోవటానికి, ఆలయాన్ని మాత్రమే కాదు మన జీవితాలు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.